మనం మన బెడ్రూమ్ చూస్తే పడక గదిలో చాలామంది వాళ్ళ ఇష్ట దైవాన్ని పెట్టుకుంటారు, వాళ్ళ ఆరాధ్య దైవాన్ని పెట్టుకుంటారు. ఈ మధ్య కొత్తగానో అంతకుముందు కూడా ఉందేమో, విన్న విషయం ఏంటంటే మనం ఉన్నటువంటి ఆ పడక గదిలో దేవతా సంబంధమైనటువంటి చిత్రపటాలు ఉంచకూడదు, పెట్టుకోకూడదు, ఇలాంటి నియమాలు ఉన్నాయా? నిజంగానే అంటే ఉదయాన్నే లేవగానే భగవంతుడిని చూడాలి అనేది మనకున్న నమ్మకం. మరి ఎలాంటి చిత్రపటాలని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి? దేవుడు లేని ప్రదేశం లేదు. పడక గదిలో ఆయన ఉండడు అనుకోవటం భ్రమ. కాబట్టి అన్ని దిక్కుల అన్ని వైపులా ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు. ముఖ్యంగా ఈ అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఇటువంటి చిత్రాలు, నరసింహస్వామి, ఇటువంటి చిత్రాలు పడక గదిలో లేకుండా ఉండటమే మంచిది. ఇవి కాకుండా రౌద్రంగా ఉన్న మూర్తులు, కాళికాదేవి, భద్రకాళి, ఇంకా కాలభైరవుడు, ఇటువంటి నరసింహస్వామి, ఇటువంటి చిత్రాలు లేకుండా ఉండటం ఇంకా మంచిది. మీకు అంతగా ఒక దేవతా చిత్రం ఉండాలి, ఆ ఉగ్రంగా ఉన్న దేవతామూర్తులు పెట్టకుండా ఉండటమే మంచిది. పడక గది కానీ ఎక్కడ కానీ కాస్త శాంతంగా ఉన్న మూర్తుల్ని పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా పూజ గదిలో కావాలంటే ఏ మూర్తులనైనా పెట్టుకోవచ్చు, తప్పులేదు. పడక గదిలో కృష్ణుడు, రాధాకృష్ణులు, లేకుంటే ఇంకేదైనా పెట్టుకోవచ్చు అంతగా అయితే. అంతేగాని అసలు పూర్తిగా దేవతా చిత్రాలు లేకుండా ఉండాలి అనే నియమం రూల్ అంటూ ఎక్కడా లేదు. అది ముఖ్యంగా అది పెళ్ళైన దంపతులకు వర్తిస్తుంది, కానీ బ్రహ్మచారులకు లేదు.